నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని మాట్లాడుతున్నాను. నేను మీకు ఎంతో కాలంగా అసలు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి, వీటన్నిటి మీద ఎన్నో రోజుల నుంచి ఎంతోమందికి చక్కటి అవగాహన కల్పించి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేటువంటి దాని మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. ఈరోజు వచ్చేటప్పటికి హౌస్ నెంబర్, మనం ఉండేటువంటి ఇంట్లో హౌస్ నెంబర్ బాగా ఉంటే మనం ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. అలా కాకుండా మనం ఉండేటువంటి నెంబర్ కనుక, హౌస్ నెంబర్ కనుక బాగా లేకపోతే అక్కడ ప్రశాంతత కోల్పోవడం జరుగుతుంది. అది రీజన్ ఏమైనా కావచ్చు, ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ కావచ్చు, భార్యాభర్తల మధ్య ఇబ్బంది కావచ్చు, పిల్లల మధ్య ఇబ్బంది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా బిజినెస్ డెవలప్మెంట్ లేకపోవచ్చు, ఏదైనా కానీ అలా డిస్టర్బెన్స్ తోటి చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఉండేటువంటి ఇంటి నెంబర్ కనుక 48వ నెంబర్ ఉంటే, 4 4 అంటే రాహు, 8 అంటే శని, ఈ 48 అనేటువంటి నెంబర్ ఇంట్లో కనుక మీరు ఉంటే అది దే కెనాట్ ఇంప్రూవ్. అసలు వాళ్ళ జీవితంలో ఇంప్రూవ్ అయ్యే ప్రసక్తే లేదండి. 48వ నెంబర్లో కనుక ఉంటే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారనేటువంటి దాంతో సంబంధం లేదండి. ఎవరికైనా ఈ 48 అనేటువంటిది ఒక డేంజరస్ నెంబర్. అంటే 3వ తారీఖు పుట్టిన వాళ్ళకి కూడా ఈ 48 అనేటువంటిది ఒక డేంజరస్ నెంబర్ అండి. కాబట్టి ఇవాళే ముందు అసలు మీ ఇంటి నెంబర్ అంతా కలిపితే ఎంత వచ్చింది, లేదా మీ ఫ్లాట్ నెంబర్ అంతా కలిపితే ఎంత వచ్చింది, లేదా మీ ఆఫీస్ నెంబర్ ఎంత ఉన్నది అన్నీ కూడా కౌంట్ చేసుకోండి. ఒకవేళ కనుక 48వ నెంబర్ వస్తే దానిలో మన డెవలప్మెంట్ అనేటువంటి అంతగా ఉండదు. కాబట్టి అర్జెంటుగా మీకు నమ్మకం ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి ఆ 48వ నెంబర్కి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోండి. ఆ 48వ నెంబర్కి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి తగ్గ రెమెడీ చేస్తాము. అప్పుడు ఆ నెంబర్ బాగుంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా నెంబర్ ఉంటుంది కాబట్టి మంచి డెవలప్మెంట్ ఉంటుంది. నమస్కారం.